ఇప్పుడు సింగర్గా ఇదవుతున్న టైంలో మ్యూజిక్ డైరెక్టర్గా ఎప్పుడు మీరు ఇటు కన్వర్ట్ చేయడం అంటే ఏ సందర్భంలో వచ్చింది మీకు ఐడియా? నేను చెప్పాను కదా మన కమలాకర్ గారి బ్రదర్ ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు సో ట్రాక్స్ పాడేవాడిని. సో ఆయన చేసే సినిమాలకి కొంతవరకు వచ్చి సినిమాల గురించి తెలియదే ఉంది. రిలీజ్ అయినా ముందుకు రాకుండా సగం సగం అయిపోయిన సినిమాలు చాలా ఉంటాయి. అలా పాడుతూ ఉండేవాడిని. బట్ ఆ టైంలో చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే అప్పట్లో కొన్ని రోజులు నేను ఆయన దగ్గర వెళ్తున్నా కూడా కీరవాణి గారి దగ్గర పాడేవాడిని వెళ్ళి, అంటే ట్రాక్స్ కోరస్లకి వాటిలన్నిటికీ పాడేవాడిని. ఆయనతో వెళ్ళి అక్కడ జర్నీలో ఇంకా బయటికి ఎక్కడ వెళ్ళలేదు. ఆ టైంలో అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ తెలుసు నాకు. కీరవాణి గారు తెలుసు పరిచయం, ఎందుకంటే నేను వర్క్ చేసినప్పుడు కీరవాణి గారితో వర్క్ చేశాను. ఆర్పి పట్నాయక్ గారు మంచి హిట్ సాంగ్స్ చేస్తున్నారు, మూవీస్. చక్రి గారు మంచి మూవీస్ చేస్తున్నారు. గంటాడి కృష్ణ, ఆ టైంలో వందే మాతరం శ్రీనివాస్ గారు, వాళ్ళందరి దగ్గర కోరస్లు ఇవన్నీ పాడేవాడిని. అలా ఏమైందంటే అది కూడా ఇంకొక రకమైన నేను చేసిన మిస్టేకే. అంటే ఇక్కడ మనం పాడుతున్నాం కదా, సో ఊరికి అటు ఇటు తిరుగుతున్నాం అని చెప్పని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రై చేయలేదు నేను. మేబీ నేను అడిగితే ఒక పాట పాడించి ఉండేవాళ్ళు, ఆర్పి గారు కానీ చక్రి గారు కానీ. ఏదో ఒక సినిమాలో ఒక ఛాన్స్ అనేది ఖచ్చితంగా వచ్చేది నాకు. రవివర్మ నేను ఫ్రెండ్స్ ఇద్దరం, ఉషా, నిత్య సంతోష్ని, మల్లికార్జున్, మేమంతా ఒక బ్యాచ్. ఆ టైంలో వెళ్ళి అడుగుంటే ఇచ్చేవాళ్ళు. బట్ ఎందుకు సమూహం నేను ఇంకా అటువైపు వెళ్ళలేదు ఎవరిని. ఏదో ఎంతవరకు వెళ్ళాలో ఎంతవరకు ఉండాలో ఉండి వచ్చేసినట్టు అలా వచ్చేసడం వల్ల ఏమైందంటే నాకంటూ ఒక ఇండిపెండెంట్గా ఒక సింగర్గా పాడే ఛాన్స్ అనేది రాలేదు. కొన్ని వచ్చిన ట్రాక్స్ వరకు ఉండిపోయి పాడిన పాటలు ట్రాక్ ఉండి ఫైనల్కి వెళ్ళిన తప్ప అది మళ్ళీ ఏదో ఒక రీజన్స్, ప్రొడ్యూసర్ వల్ల డైరెక్టర్ వల్ల ఎక్కడో ఒకటి ఆగిపోయి అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకుండా ఉండిపోవడం వల్ల ఆయన జర్నీలో ఆయనతో ఆల్మోస్ట్ 11.5 years నేను జర్నీ చేశాను ఆయనతో అసోసియేట్గా. ఆ టైంలో చాలా వర్క్ నేర్చుకున్నాను. చెన్నైలో కానీ ముంబైలో కానీ వెళ్ళినప్పుడు మ్యూజిషియన్స్ తోటి ఎలా చేయాలి ఇవన్నీ వర్క్ నేర్చుకున్నాను. బట్ ప్రియుడు సినిమా ఆయన చేసిన లాస్ట్ మూవీ యాక్చువల్గా యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా మోహన్ జోన్ ఆయన చేసింది. ఆ తర్వాత ఆయన హీ లెఫ్ట్ ఇన్ టు ద ఇండస్ట్రీ. ఆయన ఇంకా నాకు హిట్ రాదేమో, నేను ఇంకా మళ్ళీ వెళ్ళలేను అనే ఒక చిన్న ఇదితో, ఎందుకంటే లాంగ్ ఇయర్స్ నేను మ్యూజిక్ డైరెక్టర్గా అవుదాం, సక్సెస్ అవుదాం అని చేశాను. బట్ సమ్ రీజన్స్ ఆయన క్విట్ అయిపోయారు ఇండస్ట్రీ నుంచి. ఆ టైంకి ఇంకా నేను బయటకు వచ్చేసి ఐ స్టార్టెడ్ మై జర్నీ. సరే మనం సింగర్గా వెళ్దాం అనుకుని చాలా ప్రయత్నాలు చేసాం అలెగ్జాండర్ లాగా. సర్లే ఇప్పుడు ఏం చేద్దామంటే మ్యూజిక్ డైరెక్షన్లోకి వెళ్దాము అని నెక్స్ట్ బయటికి రాగానే ఆయన నుంచి ఒక ఆల్బమ్ చేశాను, అయ్యప్ప స్వామి ఆల్బమ్ ఒకటి. దానికి ఫస్ట్ టైము పచ్చామధు కెమెరామెన్, సో తను జీసరిగొంపాకి సో మెయిన్ కెమెరామెన్గా ఉండేవాడు డిఓపి అప్పుడు. సో తను బాగా తెలిసేట్లో ఎప్పుడు అన్న అని పిలుస్తుండేవాడు, అనే మనం చేయాలని. అలాగ ఫస్ట్ టైం తను గురుస్వామి తనకి ఏంటంటే ఒక ఆల్బమ్ చేయమని అడిగాడు. అలాగ మ్యూజిక్ డైరెక్టర్గా ఒక డివోషనల్ ఆల్బమ్ తోటి మై జర్నీ స్టార్ట్ అయ్యాడు. అక్కడి నుంచి మ్యూజిక్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యాడు. అలా అయ్యి నెమ్మదిగా ఇంకా చాలా ఉంటాయి, ప్రూవెన్ ఫ్యాక్టర్లో చాలా ఉంటాయి. ఎందుకంటే ఒక జర్నీ వదిలేసి ఇంకో జర్నీలోకి వచ్చాము, ఇంకో దాంట్లోకి వచ్చాము. ఈవెన్ రెండు మ్యూజిక్ ఒకటైనా మ్యూజిక్ డైరెక్టర్గానే కానీ మళ్ళీ ప్రూవెన్ ఫ్యాక్టర్, నువ్వు ఎలా చేస్తావు, నువ్వు ఎలా ఉంటుంది అనేది. అలా చేసుకుంటూ ఆల్బమ్స్ ఒక్కొక్కటి డివోషనల్ ఇలా చేసుకోవడంలో అక్కడ మ్యూజిక్ డైరెక్టర్గా అయ్యాను. ఆ మ్యూజిక్ డైరెక్టర్గా అయ్యే క్రమంలో నా పేరును కూడా, సో స్క్రీన్ నేమ్ను కూడా చేంజ్ చేశాను అప్పుడు. అంటే ఈ పాత వాసన ఇదంతా కొంచెం తీసేసి కొత్తగా లెట్స్ ట్రై అనేది. అప్పుడు నా పేరు మహేష్ బాబు అని ఉండేది బిఫోర్ ద మ్యూజిక్ డైరెక్టర్. ఆ తర్వాత ఏం చేశానంటే దాంట్లోంచి బాబు తీసాను. ఆల్రెడీ ప్రిన్స్ మహేష్ బాబు ఉన్నాడు ఆయన. ఇక మనం ఎంత కొట్లు మనకి వర్కౌట్ కాదు ఇక్కడ. ఎందుకంటే మనకంటూ ఏదైనా ఉండాలి అంటే సంథింగ్ న్యూ ఏదైనా ఉండాలని చెప్తాను. యాక్చువల్గా నాకు హనుమాన్ పట్టు ఎక్కువ ఉందంట. చిన్నప్పుడు నా పేరులో హనుమంతుడి పేరు కూడా పెట్టాలి అని అనుకునేది కుదరలేదు. బట్ ఏం చేశానంటే ఇలా కాదని చెప్పని ఆయన 108 నేమ్స్లోంచి వెతికితే ధీరా అని కూడా వచ్చింది. ఓహో, ధీరా అనేది హనుమంతుడికి వన్ ఆఫ్ ద నేమ్ 108 నేమ్స్లో అని ఏం చెప్పానంటే ఆ బాబు తీసేసి మహేష్ పక్కన ధీరా యాడ్ చేసుకున్నాను. మహేష్ ధీరా అని నా స్క్రీన్ నేమ్. యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా మహేష్ ధీరా అని పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇఫ్ యూ సెర్చ్ ఇన్ ద గూగుల్ మహేష్ ధీరా అనేది నా ఒక్కడిదే వస్తుంది, ఇంకెవడు రాదు. నా తర్వాత రామ్ చరణ్ మగధీర వస్తుంది.
సో ఇదేదో బాగానే ఉంది యూనిక్గా, సో పేరు. సో అట్లాగా చేశాను. అంటే దాంతోపాటు ఒక ధైర్యం కూడా, సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా ముందుకెళ్ళినా వెనక్కి వెళ్ళిపోయినా ధైర్యం అనేది ఒకటి ఇస్తాడు ఈయన, మన పేరులో ఉంది కాబట్టి అని. అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ ఈ జర్నీ. సో స్క్రీన్ నేమ్ మహేష్ ధీరా అనేది ఫిక్స్ చేసుకున్నాను. ఫిక్స్ చేసుకుని ఇప్పుడు ఆ స్క్రీన్ నేమ్ మీదే సో నా మ్యూజిక్ జర్నీ అవుతుంది.